ప్రేమే నేరమౌన 4వ భాగం. 3వ భాగంలో జానకి అనసూయ మాటలు విని భర్త మీద అనుమానం పెంచుకొని భర్తను హింసిస్తూ ఉంటుంది. ఇక భారతి జానకి చెల్లెలు అక్క సంసారం చూసి చాలా బాధపడుతుంది. జగన్నాథానికి అనసూయకు విడాకులైపోతాయి. జగన్నాథం భారతిని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. అందుకు మధు సహాయం చేస్తాడు. కథ కొనసాగుతుంది. మధు భారతిని విడిచి జగన్నాథం గురించి అంతా చెప్పాడు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఏదో ఒక గుడిలో పెళ్లి చేద్దాం అన్నారు. జానకి ఏదైనా అడ్డు పెట్టినా వినొద్దని గట్టిగా అన్నాడు. సరే అన్నారంతా. కట్నం లేదు. పిల్లకు నచ్చింది. ఎంతో సులువుగా కన్నెచెర విడిపోతుంటే ఎవరు అడ్డం పెడితే ఆగుతారా? అనసూయ వచ్చి చెప్పటమే ఆలస్యం. భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడసాగింది జానకి. అప్పుడు ఎదురుచూపుకి ఇప్పుడు ఎదురుచూపుకి ఎంత తేడా! అప్పుడు ప్రేమతో ఇప్పుడు కసితో రాగానే నిలదీసింది మధుని. దానికిష్టమైంది. మధ్య నీ పెత్తనమేమిటి? చిరాకు పడ్డాడు. తెల్లవారే పుట్టింటికి వెళ్ళి సాయంత్రానికి ముఖం వేళ్లాడేసుకుని వచ్చింది. దానికి మత్తుమంది ఇచ్చారు. ఎవరు నూరు పోశారో? హవ్వ, వాడే దొరికాడా? నా చెల్లెలికి చూస్తూ చూస్తూ ఇంత అన్యాయమా? ఓహో, దాని మీద కన్ను వేశారా? ఏం అనసూయ మొహం మొత్తిపోయిందా? జానకి అంటూ చెంప మీద బలంగా కొట్టాడు. ఊరుకుంటున్న కొద్దీ నా సహనానికి పరీక్ష పెడుతున్నావు. చిచి, నువ్వు నా ప్రాణానికి దాపురించిన శనివి, ఉత్త అనుమాన మనిషివి ఎన్నెన్నో అన్నాడు. అవన్నీ వింటున్నా తన ఇష్టం వచ్చినట్లు అనసాగింది. ఎందుకు ఇచ్చావు చీర, నెక్లెస్, దుద్దులు? నా ఇష్టం, నీకెందుకు? జానకి బాధగా పిలిచాడు. మీరివ్వమంటేనే ఇవ్వాలా? ఎంత మొండిగా తయారయ్యావు? ఆనాటి జానకివేనా? మిమ్మల్ని ఆనాటి మనిషేనా అని అనుకోవటం లేదు. అప్పటిలాగే ఇప్పుడు అని తెలుసుకున్నాను కాబట్టి మొండిదాన్నని అంటున్నారు. ఏదో తయారయ్యారు. కర్కోటకుడిలా మీరు కూడా. ఆడదాని మీద చేయి చేసుకునే వాడు పెద్ద మొగాడును అనుకోకండి అంటూ గౌరిని తీసుకువెళ్ళిపోయింది లోపలికి. చిచి, మాట మాట్లాడితే చెయ్యి పైకి లేస్తుంది. ఎంతకని ఓపిక అయిపోయింది. ఆ మధు ఇప్పుడు లేడు. అది వరకు మాటకు విలువిచ్చి మనిషిని గౌరవించేవాడు. ఈ మధు నువ్వు అనుకున్నట్లుగానే కర్కోటకుడు, కసాయివాడు. బాధగా నుదురు రుద్దుకుంటూ మంచం వాల్చుకుని పడుకున్నాడు. చిన్నతనం పాప మనసును ఎంత మార్చివేస్తుంది. అది అక్కడే ఉంటే ఈ తల్లికి డబుల్ అవుతుంది. బుద్ధుల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. హైదరాబాద్లో తన ఫ్రెండ్ ఇంట్లో దించొచ్చాడు చదువు కోసం. వారికి పిల్లలు లేరు. ఇద్దరు ఉద్యోగస్తులే. స్ట్రిక్ట్గా ఉంచుతారనే అక్కడ ఉంచాడు. పాప గురించి అంతా చెప్పాడు. మేము సక్రమ మార్గంలో పెడతామని మాట ఇచ్చారు వాళ్ళు. అతనికి మనసు ఎంతో హాయిగా ఉంది. ఇంటికి వచ్చి హాస్టల్లో ఉంచి వచ్చాను, అక్కడే ఉంటుందని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో పెద్ద యుద్ధం. జానకి ఎన్ని అన్నా ఎంత ఏడ్చినా అతని మనసు ఏమాత్రం బాధపడలేదు. జానకి భారతి పెళ్లిలో ఏ పని చెయ్యలేదు. పెళ్లికొచ్చిన మనిషిలా ఉండిపోయింది. మధు అన్ని పట్టించుకొని సొంత చెల్లెలి పెళ్లిలా చేశాడు. భారతి జగన్నాథం భార్య అయింది. కాపురానికి వచ్చిన అనసూయ మనసులో కుతకుతలాడిపోయింది. మధు, ఎంత ధైర్యం నీకు? నా భర్తకు మళ్ళీ పెళ్లి చేస్తావా? కసిగా అనుకుంది. తన ఎదురుగా వాళ్ళు సుఖపడుతుంటే తను చూడగలదా? జగన్నాథం కుమిలిపోతాడు అనుకుంటే తనకు పరిచయం ఉన్న అమ్మాయినే చేసుకుని టెంగురంగా అని కులుకుతుంటే తను తట్టుకోగలదా? ఏమిటి ఇలా జరిగింది? నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ తన పక్కగా నిలబడి ఎంత గర్వంగా తలెత్తుకున్నాడు. అంటే తనని పిచ్చి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. భారతి మధ్య మధ్య వచ్చినా ముభావంగా ఉంటోంది. భారతి అంతగా బాధపడటం లేదు. అనసూయ కనపడినా మాట్లాడటం లేదు. ఒకసారి భారతి గుడికి వెళ్ళినప్పుడు జగన్నాథం మీద ఏవేవో చెప్పింది. గుడిలో అన్నీ విని ఊరుకుంది. నిజంగా ఇలాంటి మాటలు విని ఎంతమంది మారరు? అక్క ఎంత మారిపోయింది ఈ అనసూయ వల్లనే కదూ. చెప్పుడు మాటల్ని గౌరవిస్తే మన విలువ పడిపోయినట్లే. అనసూయ ఏం చెప్పినా నవ్వుకోసాగింది. అనసూయ మనసు తనకు తెలియదా? ఆమె తన దృష్టిలో విషాన్ని దాచుకున్న నాగుపాము. రోజులు గడుస్తున్నాయి. జంట చిలుకల్లా తిరుగుతున్న భారతి జగన్నాథాన్ని చూస్తుంటే అనసూయ మనసు ఓర్వలేకపోతోంది. భారతి కడుపుతో ఉందని తెలుసుకుని మరీ ఉడికిపోయింది. తను ఆ రోజు కడుపు పోగొట్టుకుంది. అదే క్షణాన జగన్నాథానికి గుర్తొచ్చింది. భారతి అడిగింది ఏమిటని. జగన్నాథం అంతా చెప్పాడు. తనని ఎలా పని చేయించుకుంది, తనని ఎంత హీనంగా చూసింది, కడుపుని ఎలా పోగొట్టుకుంది. ఆశ్చర్యపోయింది భారతి. అబ్బా, ఎలా ప్రాణం ఒప్పిందండి. కొంతమంది ఉంటారలా.
ఆవిడంటే ఎంతో జాలనిపిస్తుందండి. జాల ఇంకా నయం, నా మనసులో అది ఎప్పుడో పోయింది. అనసూయ ఎదురొస్తే చాలు అపశకరంలా అనిపిస్తుంది. చచా అలా అనకండి. ఇంతవరకు నా మీద నీతో ఏం చెప్పలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. ఏమో నాతో ఏం చెప్పలేదు అంది దూరంగా చూస్తూ. అవన్నీ చెప్పి ఈయన మనసు బాధ పెట్టడం దేనికి? అవన్నీ అడిగి ఈమె మనసుని చికాకు పెట్టడం ఎందుకు? ఇద్దరూ అలా ఊహించుకున్నారు. భారతి ఈ రోజు నుండి ఆవిడ ప్రసక్తి మన మధ్య వద్దు మౌనంగా తల ఊపింది. భారతిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు జగన్నాథం. పాపో బాబో పుడితే ఎత్తుకుని అనసూయ ఎదురుగా రోజుకి 12 సార్లైనా అటు ఇటు తిరగాలని కసి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు భారతి. ఏదో ఉంది, చెప్పాలి. చిరునవ్వుతో అడుగుతున్న భారతిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. మనకు పుట్టబోయే పాపకో బాబుకో ఏం పేరు పెడదాం? ఇదేనా ఆలోచన? పక్కున నవ్వింది. పాప అయితే మాధవి అని, బాబా అయితే మధు అని. కరెక్ట్గా నేను ఇలాగే అనుకున్నాను అంటూ మురిపెంగా చూశాడు భారతిని. తనెంత అదృష్టవంతురాలు. నీ ఇంట్లోనే చాకిరీ చేస్తూ చిక్కి శల్యంలా కావాల్సిన తను ఈ ఇంట్లో ఇంత హాయిగా ఉండేట్టు ఆశీర్వదించాడు భగవంతుడు. బావకు తనెంతో రుణపడి ఉంది. ఈ జీవితం ఇతని సాన్నిధ్యంలో ఇలా సాగిపోతుంటే తనకిక లోటేమిటి? రోజుకు ఒక్కసారైనా అనుకోసాగింది తృప్తిగా. పార్వతి కొద్దిగా ధైర్యం చేసినట్లయితే నా జీవితం నందనవనంలా ఉండేది. ఆమె ఎలా ఉందో సుఖంగానే ఉండి ఉంటుంది. సంసారం, పిల్లలు. మరి నీకు? నవ్వింది మనసు. నాకు ఒక సంసారం కూడానా? పైకి పేరుకే అది మా సంసారం. ఆప్యాయత, అనురాగాలు ఏవి? కోపం, అనుమానం, చిరాకులకు పుట్టిల్లు మా సంసారం. పిల్లలు, మా మధ్య ఆ బంధమేది? ఉన్న ఒక్క పిల్ల దూరంగా ఉంది. అంతటితోనే ఆ సంబంధం తెగిపోయే బంధం మాత్రమే అంతంతగా ఉంది. గౌరిని విడిచిపెట్టి తను ఉండగలడా? గౌరిలో పార్వతిని చూసుకుంటూ జానకి మాటలు పట్టించుకోకుండా కాలం గడుపుతున్నాడు. తనెందుకు అంత దూరం పంపాల్సి వచ్చింది? ఈ సమాజంలో మరో అనసూయ, మరో జానకి కాకూడదనే. ఎందుకంటే ఇలాంటి భర్తలు దొరికారు. దాని మనస్తత్వం ఇలాగే తయారైతే రేపు దాని భర్త, పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలకు ఇదే బుద్ధి. పిల్లలకు ఎక్కువగా తల్లి బుద్ధులే వస్తుంటాయి. ఎందుకంటే అన్నీ నేర్పేది తల్లే. ఆవిడ పెంపకంపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓ బావగారు! చెవి దగ్గర కేక. ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా పక్కపక్క నవ్వుతోంది అనసూయ. నవ్వుతున్న అనసూయ పైట చప్పున జారింది. మధు చూపులు ఆగిపోయాయి. అనసూయ అది గమనించి కవ్విచ్చింది, రెచ్చగొట్టింది. ఏం బావా అంత ఆకలిగా చూస్తున్నావు? అందంగా ఉన్నానా? గుసగుసగా అడిగింది. ఓ ఇదా నీ భార్య నెక్లెస్, చీర ఏం తప్ప? ఓరగా చూసింది. ఛీ, నువ్వు ఒక మగాడివేనా? ఆవురావురమంటూ ఊరిస్తున్న ఆడది ఎదురుగా ఉంటే భయమా? పిరికితనమా? మధులో నరనరం సాగుతున్నట్లయింది. శరీరంలోని ఎముకలన్నీ ఆవలించసాగాయి. రక్తం వేడిగా ప్రవహించసాగింది. కసి, ఇన్నాళ్లుగా తనలో పేరుకుపోయిన కసి. నీ పాపం బద్దలు కావాలి. నీకు శిక్ష పడాలి. నా సంసారం నాశనం చేసినందుకు నేను నాశనం చేస్తాను. జానకి మనసులో ఉన్న మధుతత్వాన్నే ఈ మధుతత్వంగా సార్థకం చేసుకుంటాను. నేను ఇన్నాళ్ళు నీతిగా ఉండి పొందిందేమిటి? జానకికి భయపడేదేమిటి? మనసు అర్థం చేసుకుని ఆమెకు విలువ ఇవ్వటం నా తప్పు. నేను మగాడిని, నాకేంటి భయం? పిరికితనం ఉంటే నీకుండాలి కానీ. అతనిలో మగ మనసు ఉవ్వెత్తున లేచింది. అతని కళ్ళు ఎర్రబారాయి. కోరికతో కాదు, కోపంతో అతని మనసు పరవళ్ళు తొక్కసాగింది. ఆనందంతో కాదు, కసితో. నా సంసారం నాశనం చేసినందుకు శిక్షగా అంటూ అసహ్యంతో ఆ క్షణంలో తనకున్న పరువు, మర్యాద మర్చిపోయాడు. విచక్షణ జ్ఞానం నశించిపోయింది. ఆలోచనలన్నింటి ముందు కసి ముందు నిలబడింది. అతన్ని అర్థం చేసుకుని తలుపులు మూసింది అనసూయ. ఆమెను చుట్టేశాడు. కొండ చిలువల గిలగిల్లాడిపోయింది అనసూయ. సంతోషంగా ఉందా? పకపక నవ్వాడు రాక్షసుడిలా. బావా భయంగా పిలిచింది. ఇంకా నవ్వాడు. కసి, కోపం, అసహ్యం ఒక్కొక్క పిశాచంలా లేవసాగింది. మధులో ఎన్నో తీర్లుగా హింసించాడు. అదే సమయంలో పెద్ద వర్షం ప్రారంభమైంది. దూరంగా ఉన్న సముద్రంలో 2 మొసళ్ళు ఢీకొంటున్నాయి. ఒకరినొకరు గెలవాలని ఆ రెండింటి పట్టుదల చాలాసేపు కాట్లాడుకున్నాయి. రెండో మొసలి గెలవలేకపోతోంది. మొదటి మొసలి విజృంభణకు తప్పించుకోజూసింది. తనను చుట్టుకున్న ఆ మొసలి నుండి తప్పించుకోలేకపోతోంది. మొదటి మొసలి చిలిపి చేష్టలకు రెండో మొసలి ఒళ్లంతా గాయాలు కాసాగాయి. భయం వేసింది మొసలిలో. నీతో గెలవలేనని విడిచిపెట్టమని ప్రార్థించింది. నా జోలికి ఎందుకొచ్చావు?
నిన్ను ఇంకా హింసించాలి అంటూ హింసించడం రెట్టింపైంది. రెండో ముసలికి రోషం వచ్చింది, విలవిల్లాడింది. మొదటి ముసలి వెర్రి ఆనందంతో అరిచింది. రెండో ముసలి నీకు లొంగిపోయానని తలదించుకుంది. సముద్రంలో అవి పోట్లాడుకుంటున్న ధాటికి నీళ్లన్నీ గజగజలాడాయి. చాలాసేపటి తర్వాత మొదటి మొసలి కసితీరగానే నీళ్లు నిశ్శబ్దంగా అయిపోయాయి. రెండో మొసలి దూరంగా పరిగెత్తింది. మొదటి మొసలి పట్టు విడవగానే తలుపులు దడాలున తెరుచుకున్నాయి. లాంతర్ పట్టుకుని నిర్ఘాంతపోయి నిలబడి ఉంది జానకి. అక్క అంటూ పరుగున జానకి మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అనసూయ కన్నీళ్లతో పొదివి పట్టుకుంది. అక్క, నన్ను నమ్మలేదు ఆ రోజు. నీ కళ్ళతో నువ్వే చూసావుగా ఎంత అన్యాయం చేశాడో. నేను నిజంగా అమాయకురాలనే అక్క. అమాయకుడైనా అపురూపంగా చూసుకునేదాన్ని నా భర్తని. నువ్వేం సుఖపడుతున్నావు అతనితో అని విడాకులు ఇప్పించాడు. హైదరాబాద్కు వచ్చి తనివి తీరా అనుభవించేవాడు. నాకెంతో బాధ వేసేది అక్కకు అన్యాయం చేస్తున్నానని. కానీ బావ బెదిరించాడు. ఈ విషయం ఏమాత్రం బయటపడినా నీకే ముప్పు. నాకేం, నేను మగవాడిని, హాయిగా ఉంటాను అనేవాడు. నాకు భయం వేసేది. ఏది ఏమైనా బయటపడకూడదు అనుకున్నాను. అందులో భర్తను వదిలేసిన దాన్ననే పేరుంది నాకు. నా మనసులో ఎంత బాధ ఉన్నా దిగమింగి బ్రతుకుతున్నాను. నువ్వున్నా కాపాడేదానివి. నువ్వెక్కడికి వెళ్ళావక్క? నేను భారతింటికి వెళ్ళానమ్మా. నువ్వెలా వచ్చావు? మధుకి ఆవేశంతో మాటలు రావటం లేదు. అనసూయ మాటలకి మనిషి ఊగిపోతున్నాడు. నీ తోడక్క. పెరట్లో గోడ మీద నుండి బావ పిలిచాడు. నువ్వు పిలుస్తున్నావని వచ్చాను అంతే. గదిలోకి లాగి ఆమె చెంప చెళ్ళుమంది. మధు మీదికొచ్చాడు. రాక్షసి, ఎన్ని అబద్ధాలు! ఆ చెంప ఈ చెంప ఈడ్చుకొట్టాడు. ఆపండి, సిగ్గులేదు. ఆమెను గుప్పిట్లు మూసి అరుస్తున్నా తెరవకుండా గిలగిలలాడిస్తారా? మీరు మనిషి కాదండి. మన కొట్టంలో కట్టివేసిన పశువు కన్నా అధ్వాన్నం. జానకి, ఎందుకొచ్చిన పౌరుషం? ఛీ, రా అనసూయ. అది ఎప్పటి నుండో వస్తున్న శాపం. ఎందులో గెలిచినా ఈ విషయంలో మాత్రం మగవాళ్లే ఓడిపోతారు. వాళ్ళది పశుకులం. ఆ బలానికి తల ఒగ్గటమే గాని ఎదురు తిరిగి రక్షించుకోలేం. బాధపడకనసూయ, ఏదో ఒక పరిష్కారం అవుతుంది త్వరలో అంటూ ఏడుస్తున్న అనసూయను దగ్గరకు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది. వేడివేడి నీళ్లతో ముఖం కడిగించింది. కళ్ళు తేలిపోతున్నట్లు అవుతుంటే అక్కడ ఉన్న మంచంపై పడుకుంది. జానకి మనసు నిప్పు తొక్కిన కోతిలా అయింది. అనసూయ కోసం వేడివేడి పాలు తీసుకొచ్చింది. అనసూయ వద్దన్న బలవంతంగా తాగించింది. ఒక్కసారే పెద్ద జల్లు పడింది కదా, ఈ రాత్రి తగ్గదేమో అనుకున్నాను. సరే, ఇట్టే తగ్గిపోయింది. జానకి మాటలు ఏదో లోకంలో ఉండి వింటున్నట్లు అనిపించింది. అలా ఉన్న అనసూయను జాలిగా చూస్తూ పదే పదే మాట్లాడించసాగింది. ఈ పిల్ల ఇలా ఉందేమిటి? తనకేదో భయంగా ఉంది. ఇంటికి ఎలా పంపించాలి? మధు ఎంత ధైర్యం చేశాడు? అది వరకు ఇలా అయితే బాగు, ఇంత బాధ పెట్టవచ్చు అనుకున్న అనసూయ ఇప్పుడు భయపడింది. అది వరకులా అందంగా ఆరోగ్యంగా కనిపించటం లేదు. మింగటానికి వస్తున్న రాక్షసుడిలా కనపడసాగాడు. గజగజలాడిపోతోంది క్షణక్షణానికి. మధు వచ్చి భారతి ఇంట్లో మంచం మీద పడిపోయాడు అడ్డంగా. తీరిగ్గా మాట్లాడుకుంటున్న భార్యాభర్తలిద్దరూ ఆదుర్దాగా లేచి దగ్గరికి వచ్చారు. బావా, అన్నయ్య అంటూ. మధుని ఆ పరిస్థితిలో ఎప్పుడూ చూడలేదు ఇద్దరు. మధు కళ్ళ వెంట ప్రవాహంలా కారసాగాయి కన్నీళ్లు. మధ్య మధ్య వెక్కిళ్ళు రాసాగాయి. భారతి, జగన్నాథం చెరో పక్క కూర్చొని ఓదార్చసాగారు. ఎంత ఓదార్చినా కళ్ళు విప్పలేదు మధు. భారతి, వేడివేడి పాలు తీసుకురా, తాగిద్దాం. 2 నిమిషాల్లో పాలు తెచ్చింది. తాగించాడు. కొద్దిగా కోలుకున్నట్టయ్యాడు. 10 నిమిషాల తర్వాత మధు, ఏమిటన్నయ్యా, ఏమైంది? నువ్వు అలా ఉంటే మాకెంత భయంగా ఉందో తెలుసా? విషయం చెప్పకుంటే మాకెలా తెలుస్తుంది చెప్పు? వణుకుతున్న గొంతుని అదుపులోకి తెచ్చుకుంటూ అడిగారు. బావా, ఏం జరిగింది? సన్నగా ఏడుస్తూ అడిగింది భారతి. విషయం విని నన్నెంతో అసహించుకుంటారమ్మా. ఘోరం జరిగిపోయింది. ఘోరమా అన్నారిద్దరు ఒకేసారి. నేను అనసూయను చంపేశావా? ఏడుస్తూ అడిగింది. కాదమ్మా, చెప్పటానికే ఎంతో సిగ్గుగా ఉంది. నా కసి తీర్చుకున్నాను. ఆ సమయంలో నాకేం తెలియలేదు జగన్నాథం. కసిదీర అనుభవించాను. పళ్ళ బిగువున చెప్పాడు. పకపక నవ్వాడు జగన్నాథం. ఓస్, ఇంతేనా? తేలిగ్గా అన్నాడు. ఇందులో నువ్వు బాధపడాల్సినంత ఏముంది జగన్నాథం? అందులో మంచివాళ్ళు ఉండొచ్చు, ఒళ్ళు బలిసిన రౌడీలు ఉండొచ్చు, రకరకాల మనుషులు. ఆవిడ పతివ్రత కాదులేండి. ఇదివరకే ఆవిడ దగ్గరికి ఎంతోమంది పోయి వచ్చి ఉంటారు. మీ ఆఫీస్లో అనుకోవటం వినలేదా? మన సత్యం, వెంకటేశ్వర్లు కూడా అన్నారు నాతో. నాకు అనవసరం ఆవిడిష్టం అది. ఇంతవరకు ఈ ఊరిలో ఇది లేదు. మన అనసూయమ్మ తల్లి ఎంతమందిని తయారు చేస్తుందో జగన్నాథం.
అన్నయ్య, ఇందులో మీరు బాధపడాల్సింది ఏమీ లేదు. ఆవిడ పెద్ద పతివ్రత కాదన్నాగా. మొన్న వీళ్ళ మామయ్య వచ్చాడు గుర్తుందా? నన్ను కలుసుకుని అనసూయ గురించి అడిగాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పాను. వాళ్ళు అన్నారట నేనే విడిచిపెట్టానని. నేను చెప్పింది విని అనసూయ అక్కడ తన పరువు తీసేసిందని, అక్కడ ఆమె ప్రవర్తన గురించి చెప్పాడు. నన్ను తనతో పాటు తీసుకెళ్ళి నా ఎదురుగానే తిట్టాడు అనసూయను. నా ఇష్టం అంది. మీకు మాకు సంబంధం లేదని వెళ్ళిపోయాడు. అనసూయ తల్లిదండ్రుల్ని మాయమాటలతో నమ్మించింది. నేను ఆయన్ని పిలిపించినట్లుగా ముగ్గురు కలిసి నన్ను దుమ్మెత్తిపోశారు. ఆయన అడ్రస్ నాకేం తెలుసు చెప్పు? అనసూయ విషయంలో మీరు చేసింది తప్పేమీ కాదు. మిమ్మల్ని వెంటాడి వేటాడింది. ఎన్నాళ్ళు ఓపిక పడతారు? నేనంటే అంత తేలిక? నా తడాకా చూడు అని మీరు ఎదురు మళ్ళీ నిలిచారు. ఫలితం పొగరు తగ్గింది. అలవాటే కాబట్టి అంతగా పట్టించుకోదేమో కూడా. జరిగిందేదో జరిగిపోయింది. అసలు ఏమైంది అంతా వివరించాడు మధు. ఇప్పుడు తెలిసిందటనా మగవాడిని రెచ్చగొడితే ఫలితం ఇట్లా ఉంటుందని తెలుసుకుంది. ఇప్పుడు ఆమెకే మిమ్మల్ని చూస్తే భయం. మీ దగ్గరికి రావాలంటే భయపడుతుంది. ఎంతో సహాయం చేసావు దానికి. ఇంతకు తెగించి మిమ్మల్ని తెగిన గాలిపటం చేసింది. అది సరే, అక్క సంగతి ఆవిడే కొన్నాళ్లలో అర్థం చేసుకుంటుంది తేలిగ్గా అన్నాడు జగన్నాథం. మీరు అంత తేలిగ్గా అనకండి. అక్క మహామొండి. చేసేదేముంది? విషయం వివరించటమే. లాభం లేదు జగన్నాథం. జానకి మనిషే మారిపోయింది. ఏదో జరగటానికి వచ్చింది అంటూ శూన్యంలోకి చేతులాడించి లేచాడు మధు. జానకి గదిలోకి వచ్చింది. నలిగిన పక్క మీద పూలు, తెగిన రాళ్ల నెక్లెస్. జానకి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. వెళ్ళి కిటికీ దగ్గర నిల్చుని బయటకు చూసింది. కీచురాళ్ల మోత. ఆ మోత అంటే తనకెంతో చిరాకు. అయినా అక్కడే నిలబడింది. కప్పల బెకబెకలు. ఆయన ఎంత మారిపోయారు. కొత్తలో కింద పాదం పెడితే ఎక్కడ మాస్తుందో అన్నట్లుగా చూసుకునేవారు. పార్వతి విషయం చెప్పి తనేమంది? దరిచేర్చుకుంది. కానీ ఇన్ని రహస్యాలు, ఇలాంటి సంబంధాలు, చచ, నాకు మనసు లేదనుకుంటున్నారు. ఆడిస్తున్నారు నన్ను కీలుబొమ్మ అనుకుని. అనసూయ మీద మనసున్నప్పుడు నన్నెందుకు చేసుకోవటం? ఈరోజు అనసూయను ఎంత ఘోరంగా విడాకులిప్పించి అమాయకురాలైన నా చెల్లెల్ని అతనికి అంటగడతాడా? ఈ మాత్రం దొరకటమే అదృష్టం అని అది చేసుకుంది. ఎంత స్వార్థపరులు! భారతి కళ్ళు తిరిగి పడిపోయిందంటే, వెళ్ళాలంటే వాళ్ళు రాలేదే. మనసు చంపుకుని వెళ్ళొచ్చాను బాగుండదని. ఇన్ని రోజులు నన్ను రమ్మన్న చెల్లెలు కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని, మీ మాటల్ని ఎలా నమ్మింది? నిజంగానే కొన్నాళ్ల తర్వాత నా చెల్లెల్ని కూడా మీలాంటి వాళ్లకు పెళ్ళిళ్ళు ఎందుకండి? బజార్లో దొరికే సుఖానికే మురిసిపోవచ్చు. అనవసరంగా పెళ్లి చేసుకున్నందుకు ఇంతమంది బాధపడుతున్నారు. మనం అన్యోన్యంగా ఉండి ఎంతకాలమైంది? మీ కళ్ళకు నేను కనిపిస్తున్నానా? ఎంతోమంది. వారిలో నేను ఒకదాన్ని. ఏదో ఒక్కరోజు అంతే. పార్వతిని మరిపించాలని విశ్వప్రయత్నం చేశానే. పాపకు గౌరీ అని పేరు పెట్టినా సహించాను. పాపని నా దగ్గర లేకుండా చేశారు. కన్న కడుపుకోత మీకేం తెలుసండి? 9 మాసాలు మోసి కన్నాను. పాప ముద్దు ముచ్చటలు చూసుకోకుండా దాన్ని దూరం చేశారు. ఎంత కసాయి తండ్రి అండి మీరు! నేనే జన్మలో ఏ తప్పు చేశానో ఇప్పుడు మీ భార్యనయ్యానో. మిమ్మల్ని చేసుకున్న నేను ఎంతో అదృష్టవంతురాలినని ఆనందించాను. అదంతా పెద్ద అగాధమైపోయింది. మీరు దరిచేర్చని ఈ నా బ్రతుకెందుకు? మీ దరిచేరని నా ఈ బ్రతుకెందుకు? అప్పుడే అయిపోయిందా సంసార సుఖం? అయిపోయింది. అందరిలాగా పెళ్లి చేసుకున్నాను, తల్లినయ్యాను. ఇంకేం మిగిలింది? మధు లోపలికి వచ్చాడు. అలా నిల్చున్న ఆమెను చూసి అతనెంతో కుమిలిపోయాడు. జానకి భారంగా పలికింది మధు గొంతు. వెనక్కి తిరిగింది జానకి. ఎర్ర కలువల్లా ఉన్నాయా కళ్ళు. జానకి బాధగా పిలిచాడు. మౌనంగా వచ్చి పక్క మీద పూలు ఒక చేతితో ఏరి మరో చేతిలో పోసుకోసాగింది. తెగిన నెక్లెస్ చూస్తూ చిన్నగా నవ్వింది. మధు మనసంతా పిండి వేస్తున్నట్లయింది. జానకి గబాల్న వచ్చి ఆమె చుట్టూ చేతులు వేయబోయాడు. మధు వెనక్కి జరిగింది. జానకి, అనసూయని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? జానకి, నా ప్రశ్నకు సమాధానం. పెళ్ళి నేనెందుకు చేసుకుంటాను? చీత్కారంగా చూసింది అతని వైపు. విలవిలలాడిపోయింది మధు హృదయం. ఎందుకో తెలియదా? మీరు పెళ్లి చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? నమ్మలేనట్లు అడిగాడు. మీ రాక్షస కృత్యాలను చూస్తూ ఇక్కడే మీ పాదాల దగ్గరే ఇంత చోటు ఇయ్యండి అని ఉండాలా? ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతాను. మీకు అనవసరం. జానకి, ప్రతీకారమా నా మీద? కాదు, మీ తప్పుకు ప్రాయశ్చిత్తం. తప్పు ఏమిటి? నేను చేసిన తప్పు? నా భార్యను నన్ను విడదీసి బాధ పెడుతున్నందుకు ఆమె తప్పుకు విధించాలి. తప్పు వేసినందుకు శిక్ష పడింది. ఓహో, కోర్టా తమరు?
కోర్టు. దాన్ని నేనెప్పుడు నమ్మను. దానికి చెవులే గాని కళ్ళుండవు. అలా ఎన్ని సంసారాలు కూలిపోలేదు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తన లాయర్ చేతిలో 100 గుమ్మరిస్తే అబద్ధం నిజమవుతుంది. ఏ తప్పు చేయని వాడికి శిక్ష పడుతుంది. తప్పు చేసిన వాడు హాయిగా బయటికొస్తాడు. అలాంటి కోర్టు మాట మన మధ్య ఎందుకు? అనసూయ మన సంసారంలో ప్రవేశించటం మన దురదృష్టం. ఆమెను నువ్వు నమ్మావు, కానీ ఆ నమ్మటంలో పొరపాటు పడ్డావు. సమర్థించుకుంటున్నారా? తప్పదు. నాకెవ్వరూ లేరు నన్ను సమర్థించడానికి. ఆమెపై నమ్మకం పెట్టుకున్న నీకు నేనేది చెప్పినా అబద్ధమాడుతున్నట్లే అనిపిస్తుంది. అందుకే నీతో కొన్ని చెప్పటం అవసరం అనిపించింది. మన సంసారంలో కలతలు రావటం ఆమెకు ఆనందమని అర్థమైంది. నేను నీకెప్పుడో చెప్పాను, ఆడపిల్లలంటే నాకదో రకమైన అభిమానమని. వారేదైనా సహాయం కోరితే పగవాళ్లైనా క్షమించి ఆ సహాయం చేస్తానని. స్వచ్ఛమైన నీటిలో రాయి పడ్డట్లయింది. నేను ఆమెకు సహాయం చేయటం, అన్నింటినీ సహించాను. నా ఓపికకు పరీక్ష పెట్టారు మీ ఇద్దరు. నేను గెలవలేకపోతున్నాను. నీకు తెలియదు నా మనసెంత రంపపు కోతకు గురవుతుందో. ఎన్నాళ్ళు భరించను ఆ బాధ. నాలో కసి బయలుదేరింది. చంపివేయాలనుకున్న లాభం, హంతకుడిగా నాకు పేరు. ఇలా అయితే క్షణక్షణం చస్తూ బ్రతుకుతుంది కసిగా అన్నాడు. కానీ క్షణక్షణం చస్తూ నేను బ్రతకలేను. జానకి, ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తే మీలో సంస్కారం ఎక్కడుందండి? నాకేమీ గుర్తులేవు. ఇంట్లో లేని పశువు పలుకుబడి బయట ఉంటేనేం, లేకపోతేనేం. నాకు కావాల్సింది దాన్ని చిత్రహింసకు గురి చేయటం. ఇప్పుడు హాయిగా ఉందా మీకు? చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేసినంత హాయిగా ఉంది. ఛీ! జానకి కోపంగా అరిచాడు. కోపం దానికి మటుకు తక్కువేమీ లేదు. పిలవగానే వస్తుంది. మీ సంగతి ఎవరికి తెలియదు. నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ ఊరు ఈ ఊరు అని నాతో మాయమాటలు చెప్పి దాని దగ్గరికి వెళ్ళలేదు. అది సుఖంగా కాపురం చేసుకుంటుంటే నువ్వేం సుఖపడుతున్నావంటూ విడాకులు ఇప్పిస్తారా? అనసూయ ఎంత మంచిది. అక్కకు అన్యాయం చేస్తున్నా అనే బాధ మనసులో ఉన్న భర్తకి ఈ విషయం తెలిస్తే అని భయపడి మీకు లోబడి ఉంది. విషయం బయటపడితే నువ్వెలా తలెత్తుకుని తిరగలవు? నాకేం, నేను మగవాడిని అని బెదిరిస్తారా? దానికి కడుపు చేస్తే అది కక్కలేక మింగలేక పాప ఫలితమని మందు తాగి కడుపులో నొప్పి వచ్చి కడుపు పోయిందని అందరికీ చెప్పింది. ఏ తల్లైనా కన్న కడుపుని చంపుకోగలదా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు అనసూయను చేసుకునేదాకా నేను నిద్రపోను. పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. జానకి, నా మాట విను. నేను వెళ్తున్నానంటూ వెళ్ళబోయింది. నేను వెళ్తున్నానంటూ తను వెళ్ళబోయాడు. ఆగండి, ఆడపులిలా గర్జించింది. నేను ఈ విషయం రేపే 10 మందిలో పెట్టి మీ పరువు తీస్తాను. అప్పుడు తలా ఒక మాట అంటుంటే గాని మీకు బుద్ధి రాదు. జానకి, మాటలు మీరుతున్నావు, జాగ్రత్త అంటూ ముందుకొచ్చాడు. లేదు, ఎంతైనా భర్త అని ఎక్కువగా అనలేకపోతున్నాను. అనసూయ అమాయకురాలు. దానిని పెళ్లి చేసుకుంటానంటేనే ఈ ఇంట్లో ఉండేది, లేకుంటే వెళ్ళిపోతాను. ఎక్కడికి చెప్పనన్నాను. జానకి అంటూ ఆమెను పట్టుకోబోయాడు. 4 అడుగులు వెనక్కి వేసింది. నన్ను ముట్టుకుంటే ఒట్టే. నేను పోయిన తర్వాత నా తలకొరివి పెట్టండి. మిమ్మల్ని నమ్మి మీ వెంట వచ్చినందుకు నాకు మంచి ప్రతిఫలం లభించింది. జానకి, ఏమిటా మాటలు? ఏం భయంగా ఉందా? ఆ అమ్మాయి ఉసురు పోసుకున్నారు. అది ఉత్తగానే పోతుందా? మీరు కుళ్ళి పోవాలి. అదే నాకు సంతోషం. కోపంలో తనేమంటుందో తనకే తెలియటం లేదు. జానకి, నన్ను నమ్ము, బాధగా అన్నాడు. నమ్మలేనండి, నమ్మలేను. ఏ సంబంధం లేదని ఒకసారి నా బలవంతం మీద పాపపై ఒట్టు వేశారు. అలాంటి మీరు నా కళ్ళెదురుగా కనబడి దాన్ని కాదంటే ఎలా నమ్మను? పెద్ద పొరపాటు జానకి. క్షణికావేశంలో అలా జరిగిపోయింది. కళ్ళు తెరిచి చంపితే ఒకటి, కళ్ళు మూసుకుని చంపితే ఒకటా? మొత్తానికి అతను హంతకుడనే పేరు పోదుగా. మీరు ఆవేశంలో చేస్తే ఏం, ఆనందంలో చేస్తేనేం? పొరపాటే, తప్పు తప్పే. కాదు పెద్దగా అరిచాడు. పెద్దగా అరిచినంత మాత్రాన మీ తప్పు ఒప్పు కాదు. మొండిదానా, నీ వల్ల కాదు నేను ఇంత బాధ అనుభవించేది. నీ తెలివి తక్కువ వల్ల కాదు. అనసూయ నీలో అసూయ, అనుమానం కలిగించింది. అనసూయ మీద ఉన్న నమ్మకం నా మీద లేకపోయింది నీకు. బాధపడుతున్న నన్ను ఏనాడైనా ఎందుకు బాధపడుతున్నారో అని తెలుసుకున్నావా? నన్ను అర్థం చేసుకున్నావని ఎంతో సంతోషించాను. అనుమానాన్ని అర్థం చేసుకోగలవని అనుకోలేకపోయాను. నిన్ను చేసుకోవటంలో చాలా పొరపాటు చేశాను జానకి. ఇప్పటికే మన సుఖ సంతోషాలని ఎంతో వదులుకున్నాం. నన్ను అర్థం చేసుకోక అపార్థం చేసుకొని బాధ పెట్టకు. ఒకవైపే ఆలోచించకు, 2 వైపులా ఆలోచించాలి. మూతి తిప్పింది జానకి. ఆలోచించను. మీ వైపు ఎందుకు ఆలోచించాలి? ఆలోచించి అనసూయకు ఎందుకు అన్యాయం చేయాలి? ఏమిటి నువ్వు చేయబోయే న్యాయం? వెక్కిరింతగా అడిగాడు. పెళ్ళి నా శవానికి అనసూయకా? కాదు,
నా శవం ముందు మీ ఇద్దరికి. జానకి, ఏం మాట్లాడుతున్నావు? ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం చెప్తున్నాను. అనుభవం ఉన్న నేను చదువుకోవాల్సిన పని లేదండి. నోటి పరీక్షలాగా చెప్పగలను. అనసూయ నేర్పిందా? కాదు, అనుభవం నేర్పింది. ఇక చాలు, మరి మాట్లాడుకు. అయితే తప్పు ఒప్పుకున్నట్లేగా? అబ్బబ్బా! జానకి విసుగ్గా చూశాడు. ఏం ఇప్పుడు విసుగు? అప్పుడు ఆనందమా? జానకి మీది మీదికి వచ్చాడు. నిగిడి నిలబడి ఉంది జానకి. అడిగే కొద్దీ ఏమిటి నీ పిచ్చి ప్రేలాపన? నేను ఆమెను చేసుకోవటమేమిటి? చెబుతున్నాగా నాలో కసి బయలుదేరిందని. దానికోసం పెళ్ళి అని ముడిపెడతావా? అయినా ఇంకో విషయం, ఆవిడ పతివ్రత ఏమీ కాదులే. ఆవిడకి ఎంతోమంది. వాళ్ళ మామయ్య మొత్తుకున్నాడు ఆమె ప్రవర్తన చెప్పి. ఇక్కడ ఆఫీస్లో. ఆహాహా, ఏం మగవారండి! అనసూయ అన్నీ నాకు చెప్పిందిలేండి. ఆడపిల్ల ఉద్యోగం చేస్తుంటే అంతకంటే ఇంకేమనుకోగలరు? ఓర్వలేక ఈ ఊళ్ళో ఉన్న మగాళ్లంతా అనసూయ ముందు దిగదుడిపే. మీ మీద ఉన్న అపవాదు పోవటానికి ఎన్ని అబద్ధాలాడుతున్నారు. జగన్నాథం అందుకే ఆమెను విడిచిపెట్టాడు. ఓహో, ఎవరు విడిచిపెట్టింది? అతనితో సంసారం చేయటం అనసూయకు ఇష్టం లేకపోయింది. మీ తొందర ఎక్కువైంది. అందుకు గాని ఆడపిల్ల కదా అని మరీ ఇంత అభాండాలు వేయకండి. అది మీకు అనర్థం. దాన్ని పతిత అంటున్నారా? తప్పు మీరు చేశారు. మరి మిమ్మల్ని ఏమనాలి? జానకి, మగవారికో న్యాయం, ఆడవారికో న్యాయం. నా దృష్టిలో అంతే. అందుకే మీతో కాపురం చేయలేను. మీరు శీలం కోల్పోయిన వారే. శీలం కోల్పోయిన మీతో నన్నెలా కాపురం చేయమంటారు? ఇదే పని నేను చేస్తే తన్ని బయటికి తగలయ్యరు. ముఖం చూస్తారా? పుట్టింటికి పో అని తలుపులు వేసుకోరు. జానకి, ఎంత మారిపోయావు! కాదు, మీరే మార్చారు. మిమ్మల్ని చేసుకున్న తర్వాత సున్నితమైన నా మనసు బండబారిపోయింది. ఈ శరీరం పువ్వులా ఉంటుంది అనే మీ కళ్ళకే చెక్కపేడులా కనిపిస్తున్నాను. మీ మాటలకు, మీ పనులకు శారీరకంగా, మానసికంగా అలసిపోయాను. జానకి, ఎన్నాళ్ళో ఈ బాధ భరించలేను. అంతగా భరించలేని బాధ ఇది. అది అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు అనసూయను చేసుకుంటారా? మళ్ళీ అదే మాట. అడగాల్సిన మాటే అనసూయ లోపలికి రాబోయేది ఆగింది. గుమ్మం పక్కనే. నేను చేసుకోను. అయితే నేను మీకు ఉండను. పర్వాలేదు, ఎందులోనన్నా దూకి చచ్చిపోతానో బెదిరించింది. చావు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు గొణుక్కుంటూ. చస్తుందట. అంత తేలికేం చావటం? నేనెన్నోసార్లు అనుకున్నాను చావాలని. చావలేదేం? ఇప్పటికీ నీకేదో గౌరవం ఇవ్వాలని, ఎందుకనాలని ఊరుకున్నాను. ఇక నీకు భయపడను. భయపడి చావగా మిగిలిన వ్యక్తిత్వాన్ని చంపుకోలేను అనుకున్నాడు నడుస్తూ. అక్క, ఏమిటి ఏడుస్తున్నావు? పరుగున లోపలికి వచ్చింది అనసూయ. అనసూయ, నువ్వా వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. వారు చావమన్నారు. నేను చచ్చిపోతున్నాను. రేపు నువ్వు వారిని పెళ్లి చేసుకో. నాకు మాట ఇవ్వు అంటూ చేయి చాపింది. అక్క, చచ్చిపోతున్నావా? అదేం మాట? నాకు బ్రతకాలని లేదనసూయ. మొదట్లో నిన్ను నమ్మలేకపోయాను. తన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని అన్ని విషయాలు ముందు చెప్పారు. నువ్వు వారిని చేసుకో. నా బిడ్డను మీరు వంచుకోకపోయినా పర్వాలేదు. హాస్టల్లో అదే పెరుగుతుంది. నీ పోలికే వస్తే ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది. ముందు నా చేతిలో చేయి వేయి అంటూ అనసూయ చేతిని తన చేతిలో వేసుకుని బిగించి పట్టుకుంది. వారొస్తారు, ఇక వెళ్ళిపో. అక్క, వెళ్ళు. వెళ్ళిపోయింది అనసూయ. అక్క చచ్చిపోతుందా? ఎలా చచ్చిపోతుంది? బావిలో పడుతుందా? ఊరేసుకుంటుందా? బావను తను పెళ్లి చేసుకోవాలా? అనసూయ శరీరం, మనసు గడగడ వణకసాగింది. చలి జ్వరం వచ్చిందాన్లా. గోడ పక్కనే మంచం వేసుకుని పడుకుంది. గోడకు ఇటుపక్క మంచం, అటుపక్క బావి. ఏ సమయంలో చెప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు కళ్ళు మిటకరిస్తూ చూడసాగింది. క్షణాలు గడుస్తున్నాయి. నిమిషాలు, గంటలు దొర్లిపోతున్నాయి. నిజంగా అందా? లేకుంటే ఏదో ఆవేశంలో? బావా, నన్ను నాశనం చేశావు కదూ. 10 మందిలో బతుకు బయటేస్తాను నన్ను చేసుకోకుంటే. ఇంకా చిత్రహింస పెట్టను. ఇంకా ఇప్పుడేమైంది? అయినా నాకు కాకుండా పోతావేమిటి? ఇప్పుడు నేను నిన్ను సంతోషంతో కోరుకోవడం లేదు. కసి, నీ మీద కసితో నా కసి తీర్చుకుంటాను. ఆమె తీవ్ర ఆలోచనకి అంతరాయం కలిగిస్తున్నట్లు బావిలో దభీమని శబ్దం వినిపించింది. అంతే, బిక్క చచ్చిపోయినట్లు మంచానికి అతుక్కుపోయింది. ఒక చేతిలో రెండో చేయి గట్టిగా పట్టుకొని చూసింది. 3 తెల్లవారుజామున. బావ ఉన్నాడా? అక్క అనుకుంది. కళ్ళల్లో సన్నటి నీటి పొర వచ్చింది. అది అక్క పోయినందుకు బాధో, తను బావను చేసుకోవచ్చుననే ఆనందమో అనసూయకే అర్థం కాలేదు. చెరువుగట్టు మీద పడుకొని నిద్రపోతున్నాడు మధు. ఆలోచనలతో అలసి సొలసి ఎవరో తట్టిలేపినట్లయింది. ఉలిక్కిపడి లేచాడు. అంతా గుర్తొచ్చింది. తనెలా అనగలిగాడు జానకిని చావమని? ఏమిటో తనకు విసుగు ఎక్కువైపోతోంది.
అనసూయ దాని దగ్గరుంది. ఉన్నదంతా పాపం అమాయకురాలు జానకి ఎప్పుడూ ఇంత రాత్రి దాకా ఉండలేదు. అసలు ఇప్పుడు టైం ఎంతైందో తల పైకెత్తి చూశాడు. నల్లటి ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలు. లేచి ఇంటిదో పట్టాడు. జానకి జానకి తలుపు కొట్టాడు, తోశాడు. తెరుచుకుంటున్నాయి. లోపలికి వెళ్ళాడు. జానకి ఎక్కడా కనిపించలేదు. జానకి అంటూ పెద్దగా పిలిచాడు. ఇల్లంతా మూలమూలన వెతికాడు. మంచాల చాటున, పగ్గాల చాటున, కందికట్టె దడిలో అంతా వెతికాడు. కనిపించలేదు. భయం వేసింది మధుకి. ఏదో అనుమానం వచ్చి బావి దగ్గర కురికాడు. జానకి అన్నాడు లోపలికి తొంగి చూస్తూ. లోపలికి దూకాడు. 5 నిమిషాల్లో జానకిని భుజం మీద వేసుకొని వచ్చాడు. క్రింద పడుకోబెట్టి పెద్దగా ఏడ్చాడు. కూలబడి అనసూయ బిక్కచచ్చి అలాగే వినసాగింది. అమ్మాయి అమ్మాయి అని తండ్రి లేపి పరిగెత్తుతుంటే తను పరిగెత్తింది. క్షణంలో పెద్ద గుంపు తయారైంది. ఏమైంది ఏమైంది, ఎలా పోయింది? గుసగుసలు. ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. భారతి జగన్నాథం వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందో నేను చెప్తా వినండి గంభీరంగా అంది అనసూయ. అంతా పరుగున అనసూయ దగ్గరికి వచ్చారు. తను వచ్చేసరికి ఎందుకో ఘర్షణ పడుతున్నారని, చావు అంటున్నాడని ఏవేవో కల్పించి చెప్పింది. అయ్యో ఎంత ఘోరం! సీతమ్మ వారి లాంటి పిల్లను చావమంటాడా అన్నాడు. అన్నాడే అనుకో, చావాలా? మొగాడన్న తర్వాత ఏవేవో చిరాకులుంటాయి. కోపంలో అన్నాడేమో. నేను రోజు మా ఆమెను 10 సార్లైనా అంటాను చావమని. చచ్చిందా? లేదు, చిరాకులో ఉన్నాడని సరిపెట్టుకుంటుంది. ఎంత మంచోడు మధు. చిన్నతనంలోనే ఈ కష్టం రావాలా? చావు అని అంటాడా? నేను నమ్మను. అలా అనుకోవటం పొరపాటు. బయట అలా ఉన్నాడు, మరి లోపల ఆమెను ఏమంటున్నాడో ఎవరైనా వినవచ్చామా? ఎన్నాళ్ల నుండి బాధపడుతోందో. లేకుంటే నిండు ప్రాణం ఎలా తీసుకుంటుంది? వాళ్ళ ఇంటికి చీటికి మాటికి వచ్చేది అనసూయే. అది చెబుతుంటే నమ్మక ఇంకేమిటి ఆలోచిస్తారు? నిజమేనేమో. తలా ఒక రకంగా అనుకుంటున్నారు. భారతి జగన్నాథం మధుని ఓదారుస్తున్నారు. ఆ ముగ్గురి మనసుల్లో ఒక్కటే, జానకి చావుకు కారణం అనసూయే అని. కానీ పైకి ఏమనగలరు? చక్కదనానికి ఏడుపు కూడానా? ఇంకా హాయిగా ఉండు. చావమన్నావు, చచ్చింది. వాడికేం బాధ? రేపు పాటికి ఇంకోటి వస్తుంది. కాడి కాలుతుంటే కన్నే ఎదురు చూస్తుందట. మొత్తానికి మనోడు అదృష్టవంతుడు. ఏమిటి ఈ జనానికి నరంలేని నాలుకలున్నాయా? భార్యను పోగొట్టుకున్న తను అదృష్టవంతుడా? తనేం లోటు చేశాడు జానకికి? ప్రేమించిన పార్వతిని వదులుకున్నా వచ్చి ఆవిడకు ఏ చిన్న బాధ కలగనీయకూడదని తన మనసులో బాధపడినా అది పైకి తెలియనీయకుండా ప్రేమగా చూసుకున్నానే, అదంతా ఈ జనానికి తెలుస్తుందా? వాళ్లకు కనబడేది ఇప్పుడు జరిగిందే కానీ తామిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళో ఎలా తెలుస్తుంది? జానకి చనిపోవటం తనకు ఆనందమా? ఎంత ఇష్టం లేని భార్య అయినా ఎన్నో సంవత్సరాలు కాపురం చేసి చనిపోతే ఆ మగవానికి ఎంత బాధ? అది అనుభవించే వారికే తెలుస్తుంది. మ్యాజిక్ షోలాగా చూసే వీరికేం తెలుస్తుంది? అలాంటిది జానకిని తను ఎంతో ఇష్టంగా చూసుకున్నాడు. చివరికి తనను 10 మందిలో నవ్వులాటగా చేసి వెళ్ళిపోయింది. తన కక్ష తీర్చుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మధు. పాపం ఒక్కటే పిల్ల, దాన్ని తీసుకురారాదు? ఎవరో అంటున్న మాట విని జగన్నాథం మధు వైపు చూశాడు. వద్దంటే వద్దన్నాడు. అది ఇక్కడికి రావటానికి వీల్లేదు. అది వస్తే తట్టుకోలేదు, చచ్చిపోతుంది. 2 చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్నాడు. చనిపోయిన తర్వాత ఏముంది? ఆ కాస్త జీవి ఉంటేనే, లేకుంటే శవం బూడిద. ఆ సాయంత్రానికి ఏడుపులు కాస్త ఆగాయి. జానకి తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అల్లుడు మనసెరిగి కూడా అతను ఎన్నెన్ని సహాయాలు చేసింది కూడా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా తిట్టిపోశారు. భారతి ఏమనలేకపోయింది. మధు అన్నింటికీ నిశ్చలంగా ఉన్నాడు. కూతురు చనిపోయిందనే బాధ వారి నరనరం కోసేస్తుంటే ఎలా తట్టుకోగలరు? అనని ఎవరిని అన్నా తనకేం పర్వాలేదు. తన జానకి తనకి తిరిగి రాదు. జానకి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందా? నేను చేసింది ఇది అని నలుగురికి చెప్పాలనిపించింది. అదా సమయం. ఈ జనం ఏమనుకుంటారు? నమ్ముతారా? అందరికీ చనిపోయిన వారిపై సానుభూతి ఉంటుంది కానీ బ్రతికున్న వారిపై ఎందుకుంటుంది? జానకి ముత్తైదువుగా కట్టెల్లో ఒక కట్టెగా అయిపోయి కాలి బూడిదైపోయింది. మధుకి జానకి మాటలు గుర్తొచ్చాయి. నేను పోయిన తర్వాత నన్ను ముట్టుకోండి, అప్పుడు నేను చూడను. వెక్కి వెక్కి ఏడ్చాడు జానకిని తలపోస్తూ. బావా తలెత్తి చూసి 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు. అమ్మా భారతి, మీ అక్క నన్నెంత అన్యాయం చేసి వెళ్ళిపోయిందో. నేను చంపానమ్మా మీ అక్కని అంటూ విరుచుకుపడిపోయాడు. జగన్నాథం, భారతి మరో 2 కలిసి మధుని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి డాక్టర్ కోసం పరిగెత్తారు. జగన్నాథం టౌన్కి ఈలోగా ఆ ఊరి వైద్యుడొచ్చి చూశారు.
జానకి చనిపోయి 3 నెలలవుతుంది. గౌరిని చూసొస్తున్నాడు 10 రోజులకు ఒకసారి. తల్లిపోయిన సంగతి చెప్పలేదు. ఆ అమ్మాయి తల్లిని అంతగా అడగలేదు. గౌరిని ఎంతో సక్రమంగా పెంచుతున్నారు వాళ్ళు. క్లాస్ ఫస్ట్ వస్తుందని చెబితే మురిసిపోయాడు. వాళ్ళని అమ్మా నాన్న అంటుంటే కళ్ళు తుడుచుకున్నాడు. పిల్లలదేముంది, ఎవరు దగ్గరికి తీస్తే వాళ్లకు మాలిమవుతారు. మధుని కొంతమంది పెళ్లి చేసుకోమని పోరుతున్నారు. మరికొంతమంది ఆ అమ్మాయిని చేతులారా చంపుకున్నాడని అంటున్నారు. జగన్నాథం భారతి తమ దగ్గరుండమని కోరారు. ఉండనన్నాడు. తన ఇంట్లోనే ఇంత వండుకుంటూ ఉంటున్నాడు. ఒక్కోరోజు అన్నమే తినకుండా నీరసించిపోతున్నాడు. భారతి జగన్నాథం ఉదయం సాయంత్రం వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. బజార్న పోతున్న మధును అనసూయ కనబడినా మాట్లాడలేదు. అనసూయ పలకరించింది 1-2 సార్లు. ముఖం తిప్పుకున్నాడు. మధు 2 జీతగాళ్లని పనివాడిని తీసేశాడు. కొన్ని గొడ్లని అమ్మివేశాడు. కొన్ని బేరం కుదరక ఉంచాడు. ఒకరోజు అనసూయ వచ్చింది. మధు వెన్న కరగబెడుతున్నాడు. బావా, ఎన్ని కష్టాలొచ్చాయి, ఎంత ఘోరం జరిగిపోయింది. నీకు ఆమెకు అంతవరకే రాసిపెట్టుంది. మధు దేనికి సమాధానం చెప్పలేదు. బావా, అడగకూడదు కానీ ఒక్క మాట చెప్దామని వచ్చాను. ఏమిటి? ఎంతో నీరసంగా వచ్చింది ఆ గొంతు. పెరిగిన గడ్డంతో లోపలికి పోయిన కళ్ళతో నిజంగానే దేవదాసులా ఉన్నాడు అనిపించింది. అడగాల వద్దా అనుకుంటూ పెదవి విప్పింది. బావా, అక్క నన్నో కోరిక కోరింది చివరిగా. ఏమిటది? నిన్ను పెళ్లి చేసుకోమని. ఏమన్నావు? ఏమంటాను బావా, అలాగే అన్నాను. అందుకే కదా దాని ప్రాణం తీసింది. బావా, ఏం కాదా? మొదటిసారిగా నా మీద ఎంత అపవాదు మోపావు. మాట్లాడవేం? నిన్ను అనుభవించానా? చెప్పు, లేకుంటే నాకు చాలా కోపం వస్తుంది అంటూ లేచి అనసూయ ముందుకొచ్చి నిలబడ్డాడు. నా భార్యకు ప్రేమగా నెక్లెస్ తీసుకొస్తే అది పెట్టుకున్నావు. పోనీలే అని అనుకున్నాను తను బాధపడుతుందని. దాని చీర కట్టుకున్నావు. పోనీలే అని సరిపెట్టుకున్నాను. చివరికి నన్నే కట్టబెట్టుకోవాలనుకున్నావు. నా మనసు సంగతి తెలిసి కూడా నా వెంట ఎందుకు పడ్డావు? నాలో నిన్ను అంత ఆకర్షించేదేమిటి? నా అందమా? నా ఆస్త? పార్వతిని మర్చిపోలేకపోతున్నా నన్ను తన మంచి మాటలతో మామూలు మనిషిని చేసింది. తన మాటకి కట్టుబడి పెళ్లి చేసుకున్న నేను ఎక్కడ సుఖపడతానో అని కుళ్ళు పుట్టింది నీలో. లేనిపోని అనుమానాలు నా భార్య మనసుకు ఎక్కించావు. అసలేం జరిగింది? ఆ రోజు జానకి నీతో ఏం చెప్పింది? మధు స్వరూపాన్ని చూసి వణుకుతూ ఉన్న మాటలన్నీ చెప్పింది. కనీసం అప్పుడైనా ఆ అమాయకురాలి మీద జాలి కలగలేదా? అనసూయ మాట్లాడలేదు. ఏమిటి మాట్లాడావు? చెప్పు. ఓ, నన్ను చేసుకోవాలనుకున్న నీకు అది ఎప్పుడు పోతుందా అని అనుకున్నావు కదూ. ఇంతకు నన్ను చేసుకోవాలనుకుంటున్నావన్నమాట. అతని ముఖంలోకి చూడలేకపోతోంది. అతను అంతగా రెట్టించి అడుగుతుంటే తను మాత్రం ఎందుకు చెప్పకూడదు మనసులో మాట? అవును బావా, గౌరిని తెచ్చుకుందాం. తల్లి తండ్రి మనమే దాన్ని పెంచుకుందాం. హాయిగా ఉందాం. ఎంత బాధపడితే మాత్రం పోయిన మనిషి తిరిగొస్తుందా? రాదనే నా బాధ. రాకుండా చేశావనే నా బాధ అంటూ అనసూయను తన శక్తి కొద్దీ కొట్టసాగాడు. పరిగెత్తబోయిన అనసూయను లోపలికి వేసి తలుపులు లాగి గడిపెట్టాడు. బావా, భయంగా పిలిచింది. ష్, ఏమాత్రం అరవద్దు. అరిస్తే నిన్ను చంపుతాను. కళకళలాడుతున్న నా సంసారాన్ని మట్టిపాలు చేస్తావా అంటూ ఒక్కటేశాడు. బావా అంటూ కెవ్వుమంది. ష్, అరవద్దన్నాను. అరిస్తే చస్తావు. ఏమిటి? నేను నీకోసం నువ్వు ఉండే చోటుకొస్తున్నానా? పని ఉందని చెప్పి నీ దగ్గరికి వస్తున్నానా? ఎంత బాగా నటించి నా భార్యను గుప్పిట్లో పెట్టుకున్నావు. జగన్నాథానికి నీకు నేను విడాకులు ఇప్పించానా? నీ ఉద్యోగానికి పోనీలే ఆడపిల్ల అని సహాయం చేస్తే నా భార్యకు ఇంకో తీరుగా చెప్తావా? ట్రాన్స్ఫర్ కోసం జాలితో పాపంలే ఆడపిల్ల అని ప్రయత్నిస్తే అది ఇంకో తీరుగా నన్ను వాడుకుంటూనే పైనుంచి నన్ను వాడుకుంటున్నానని చెప్తావా? నా భార్య ఎన్నడూ అడగంది. ఆ రోజు అడిగినా చేతికి డబ్బు అందినా పోనీలే నా చెల్లెలైతే ఇవ్వనా అని అనుకున్నాను, ఇచ్చాను. జగన్నాథంతో ఇవ్వలేదని చెప్పమంటావా? అమాయకుడైన నీ భర్తను మంచి మనిషిలా చేశాను. అది నీ దృష్టిలో నేరమైపోయింది. నవనీతం లాంటి నా జానకి మనసు నల్లరాయి చేశావు. ఉత్తరాలు రాసి మా ఇద్దరి మధ్య దూరం చెయ్యాలని చూశావు. అవి ఇంటిదాకా రాకుండా చూడబట్టి సరిపోయింది. లేకుంటే నా జానకి ఎప్పుడో పోయేది. నా జానకి మనశ్శాంతి లేకుండా చేశావు. మనశ్శాంతి లేని మనిషి బ్రతుకుతున్నా మరణించిన వాడితో సమానమే. నేను చెప్పిన వాటికంటే నువ్వు చెప్పినవే ఆమె మనసులో అనుమానానికి హేతువులయ్యాయి. ఇదే తీరులో నువ్వుంటే హున్నా ఏముంది, విడాకులు ఇచ్చేదానివి. నా జానకిలో ఆ ధైర్యం లేదు. చనిపోయి కూడా అందరి మన్ననలు అందుకుంది. నీకు పుట్టింట్లో సాగుతుంది. జానకి పుట్టింటికి పోతే సరిగ్గా కడుపు కూడా నిండదు. అందుకే తను ఎవరికి భారంగా కానీ బాధగా కానీ లేకుండా పోయింది అంటూ మాటా పలుకు లేకుండా ఉన్న అనసూయని మాట మాటకి ఒక్కో దెబ్బ కొడుతూ కన్నీళ్లతో అడిగాడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అనసూయ?
వెళ్ళి హాయిగా తలంటి పోసుకో. నా భార్య చీరలన్నీ, నా భార్య సొమ్ములన్నీ తీసుకో. నన్ను మాత్రం విడిచిపెట్టు. బాబా, అక్క చివరి కోరిక. ఆ కోరిక తీర్చునని అడిగే ముందే ఆమెకు తెలుసు. పాప కోసమైనా పాప తల్లి లేంది బ్రతకలేదా? ఓ మహాతల్లి దాన్ని తల్లి కన్నా ఎక్కువగా తీర్చిదిద్దుతోంది. తన కోరిక ఇంత చేసినా నెరవేరటం లేదే అని అనసూయ మనసులో చల్ల చిలికినట్లు అవుతోంది. ఆఖరి ఆయుధం ఉపయోగించింది. తింటే ఇంకో 2 దెబ్బలు. ఇవాళ ఆ విషయం తేలిపోవాలి. బావా, 10 మందితో చెప్తా. నన్ను మరో దెబ్బ కొట్టాడు మధు. ఏమని? నేను మగాడిని కాదనా? పిరికివాడిననా? విషపు నవ్వాడు. కసాయిదానా, ఇక నీ బతుక్కి 10 మంది కూడానా? వెళ్ళిపో. ఈసారి నా ఇంటికొస్తే మాత్రం నీ ప్రాణాలుండవు. అయిపోయింది. ఈ జీవితానికి అనుభవించింది చాలు. ఇక నాకే కోరికలు లేవు. ఒకే ఒక్కసారి పార్వతిని చూడాలనే కోరిక తప్ప గొణిగాడు. ఓ, పార్వతిని ఇంకా మర్చిపోలేదన్నమాట వ్యంగ్యంగా అంది. ఏం, ఆవిడ్ని వెతికి పట్టుకుని వాళ్ల సంసారం నాశనం చేస్తావా? నీకు వెన్నతో పెట్టిన విద్య కదా సంసారాలను కూల్చటం. బావా, దెబ్బతిన్నట్లు రోషంగా తలెత్తింది. ఏమిటి, నా సంగతి చూస్తావా? నువ్వేదైనా చెప్పినా నమ్మటానికి ఇంకెవ్వరూ లేరు. నమ్మి చావటానికి అంతకంటే లేరు హేళనగా అన్నాడు. అయితే పార్వతిని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎంతైనా ఓల్డ్ లవ్వర్ కదా. ఎక్కడుందేమిటి? అడ్రస్ కనుక్కున్నావా? నవ్వుకున్నాడు అనసూయ అడిగిన తీరుకు. నీకు కసి పగలంటే తెలుసు కానీ ప్రేమంటే ఏం తెలుసు? మనిషిని చూడకుంటే ఏం? ఆ మనిషి నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. మంచి స్నేహితురాలిగా ఇదిగో ఇక్కడే ఉంది అడ్రస్ అంటూ చేతిలో గుండె మీద రాసుకున్నాడు. పార్వతిని జపిస్తూ కూర్చోక జానకిని ఎందుకు చేసుకున్నావు? నీకు ఆహారంగా వేద్దామని. నా మరదలు నరమాంస భక్షకురాలు. నువ్వు అందంగా ఉన్నావు, రా అని ఆహ్వానించాను. నిజం, నీకోసమే వచ్చింది. నేను ఇవ్వకముందే నీ ఆకలి గమనించి నీ దగ్గరికి వచ్చింది. చిచి, మనసులో మనిషిని దాచుకున్న నిన్న నేను చేసుకోవాలనుకుంది. అబ్బో, తమరు పెద్ద పతివ్రత. తమ సంగతి ఎవరికి తెలియదని ఇంత మాత్రం తెలివి ఎలా మీరారు? 4 చోట్ల తిరిగి ఎంత సంపాదించారు డబ్బు? ఆస్తిని అపురూపంగా చూసుకుంటూ అమ్మా నాన్న దగ్గరే ఉన్నావు. కట్టుకున్న భర్తని కాలరాచావు. కడుపు నా వల్ల వచ్చిందని పోగొట్టుకున్నావు. నీ ముఖం చూస్తే చాలు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మీ ఆఫీస్లో సంగతి తెలుసు. మీ మామయ్య నీ గురించి నాతో అంతా చెప్పాడు. పోజు పెడుతున్నావు, పెద్ద పతివ్రత పోజు. పైకి కనపడేది ఒక మాట, శరీరమే లోపల దాగున్నది మనసు. నిజంగా నా మనసు ఎప్పుడో శీలం కోల్పోయింది. మనసులో బాధ దాచుకుని నా కోసం వచ్చిన జానకికి మంచి మాటలు, శరీరం ఇవ్వగలిగాను. నా మాటకు విలువ లేదనుకుంది. కొద్ది రోజుల్లోనే మనసులోని పార్వతిని మనసులోనే దాచుకున్నాను. నా పార్వతి నా ప్రియమైన స్నేహితురాలు, నా దేవత. అంతే, ఆమె తప్ప నాకెవ్వరూ లేరు. నాకెవరూ వద్దు. ఇంకోసారి వచ్చి ఇలాంటి మాట అడిగితే ప్రాణం తీసి జైలుకు పోతాను. జైల్లో కూర్చుని పొయ్యేదాకా పార్వతినే పూజిస్తూ గడుపుకుంటాను. అతని కేసి కోపంగా చూస్తూ ఒంటికైన దెబ్బలు చూసుకుంటూ గడి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. పకపక పెద్దగా నవ్వాడు. వెనుదిరిగింది. పిశాచి అన్నాడు పళ్ళు కటకటలాడిస్తూ. 5వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.